18వ అధ్యాయం 1వ వచనం నుండి మనం ధ్యానం చేద్దాం. చూడండి, దేవుడు మోషేకును తన ప్రజలైన ఇశ్రాయేలీయులకును చేసినదంతయు, యెహోవా ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి వెలుపలికి రప్పించిన సంగతి మిద్యాను యాజకుడైన మోషే మామ అయిన యిత్రో వినినప్పుడు. బైబిల్ గ్రంథంలో ప్రతి మాట కూడా చాలా అర్థవంతమైనవి రాశాడు. యిత్రో ఎక్కడున్నాడు? మిద్యానులో ఉన్నాడు. మోషే ఐగుప్తుకు వెళ్ళాడు. మిద్యాన్ ఎక్కడా? ఐగుప్తు ఎక్కడా? వారు బయలుదేరి ఎర్ర సముద్ర మార్గము మీదుగా మళ్ళా హోరేబు పర్వతం దగ్గరికి వచ్చారు. హోరేబుకి మిద్యానికి సంబంధం ఉంది. హోరేబు మిద్యాను ఒక రీజన్ కింద వస్తాయి. దేవుడైన యెహోవా నిర్గమాకాండం 3వ అధ్యాయం 12వ వచనంలో చాలా స్పష్టంగా చెప్పాడు మోషేతో. పంపించటానికి తాను మొట్టమొదట కనిపించిన పొదదర్శనం దగ్గరే చెప్పేశాడు, నీవు ఆ జనులను తీసుకుని ఈ పర్వతం దగ్గరకే వచ్చి నన్ను ఆరాధిస్తారు. చూడండి, హోరేబు పర్వతం దగ్గరికి వస్తారు మీరు, అక్కడ బలిస్తారు మీరు అని చెప్పాడు. అది నెరవేరింది. కాబట్టి మోషే యొక్క ప్రయాణాన్ని ఒకసారి మీకు జ్ఞాపకం చేయాలి. ఎందుకంటే మోషే ఐగుప్తుకు దేవుని చేత పంపబడ్డాడు. మోషే ఐగుప్తుకు దేవుని చేత పంపించబడ్డాడు. అప్పుడు చాలా వాగ్యుద్ధం చేశాడు. నిర్గమకాండం 3-4 అధ్యాయాల్లో దేవుడు అతను ఒప్పించి పంపిస్తున్నాడు. మోషే తన మామగారు యిత్రో దగ్గరికి వెళ్ళి చెప్పాడు, దేవుడు నన్ను ఐగుప్తుకి వెళ్ళమంటున్నాడని. ఆయన కూడా వెళ్ళమన్నప్పుడు భార్య సిప్పోరాను 2 కుమారులను తీసుకుని బయలుదేరాడు. వాళ్ళు ఐగుప్తుకు బయలుదేరారు. ఐగుప్తుకు వెళ్ళెను అని కనబడుతుంది. బయలుదేరారు, కానీ సత్రం దగ్గరికి వచ్చారు. ఇంకా అరణ్యంలోకి వాళ్ళు ఎంటర్ అవటల్లా సత్రం దగ్గరికి వచ్చారు. వచ్చేటప్పటికి యెహోవా మోషేను చంపదూచాడు. అక్కడ సిప్పోరా గెర్షోముకు సున్నతి చేసింది. గెర్షోముకి సూదంటి రాయి తీసుకుని సున్నతి చేసినప్పుడు నీవు రక్త సంబంధమైన పెరిగిటు అయ్యావని చెప్పింది. అక్కడ నుంచి మళ్ళీ వెనక్కి పంపించాడు. ఎందుకంటే మనకు 18వ అధ్యాయం 2వ వచనంలో మోషే మామయ్య అయిన ఆ యిత్రో తన యొద్దకు పంపబడిన మోషే భార్య అయిన సిప్పోరాను ఆమె 2 కుమారులను తోడుకుని వచ్చాడు. అహరోను వచ్చి మోషేను కలుసుకున్న తర్వాత సిప్పోరా పిల్లలు 2 కూడాను మళ్ళా తండ్రి ఇంటికి సంరక్షణార్థం పంపబడి ఉండి ఉంటారు. ఆ వివరణ మనకు రాయలేదు, కానీ ఇంకా వాళ్ళు మోషే అహరోను ఐగుప్తుకి వెళ్ళిపోయిన తర్వాత ఇంక వీళ్ళు వెనక్కి వచ్చే ఛాన్స్ లేదు. వాళ్ళతో ప్రయాణంలో రావాల్సిందే, కానీ అలా జరగలేదు. కనుక సత్రం దగ్గర నుంచి వాళ్ళని వెనక్కి పంపి ఉండాలి అనేది నేను భావిస్తున్నాను. చూడండి, మొదటి వచనంలో యెహోవా ఇశ్రాయేలీయులకు చేసింది, ఐగుప్తులో జరిగిందంతా కూడా ఈరోజంటే మనకు టెలివిజన్లో న్యూస్ పేపర్స్ ఉన్నాయి. మరి యాజకుడైన యిత్రోకి ఎలా తెలిసింది? యాజకుడైన యిత్రోకి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది. దేవుడు వారికి చేసినదంతా కూడా తనకు సమాచారం ఉందన్నాడు. ఇవాళ మనకు ఈ మీడియా ఉంది, మరి ఆ రోజుల్లో పటిష్టమైన వేగులు వారు ఉన్నారు. పటిష్టమైనటువంటి వేగు ఆ దినాల్లో చూచేవారు ఉన్నారు. వేగు చూడటం అంటే స్పయింగ్, గూఢచార వ్యవస్థ. కనుక ఏ దేశంలో ఏం జరుగుతుందో ఆ సమాచారం అంతా ఇతర ప్రాంతాలకు సమాచారాన్ని అందజేసేటువంటి వేగులు వారి సిస్టమ్ ఖచ్చితంగా ఆ రోజులో ఉండింది. దానివల్లే వాళ్ళకు తెలిసిందని మనం అర్థం చేసుకోవాలి. 3వ వచనం, అతడు అన్యదేశములో నేను పరదేశిని అనుకుని, మోషే అన్నమాట, వారిలో ఒకరికి గెర్షోము అని పేరు పెట్టాడు. నా తండ్రి దేవుడు నాకు సహాయమై ఫరో కత్తి చేతి నుండి నన్ను తప్పించేదని అనుకుని రెండవానికి ఎలీయజరు దైవ సహాయం అని పేరు పెట్టాడు. చూడండి, పరదేశిగా ఉన్నాను,
కాబట్టి గెర్షోము అని పేరు పెట్టాడు. పరదేశిగా ఉన్నాడు అనే అనుభవాన్ని జ్ఞాపకం చేస్తూ పెద్ద కుమారుడు. ఐగుప్తు నుంచి వెనక్కి తెచ్చాడు కదా, ఫరో కత్తివాత పడకుండా. ఆవిడ డెలివరీ అయి ఉంటుంది ఆ టైంలో, కనుక ఎలియాజర్ అని పేరు పెట్టాడు. గెర్షోముకు సున్నతి చేసేటప్పటికీ అతనికి పేరున్నట్టుగా ఉన్నది. ఇక్కడ ఎలియాజర్ అనే పేరు ఈ స్థలంలో పెట్టినట్లుగా ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇత్రోను నీ మామనైన నేనును నీ భార్యయు ఆమెతో కూడా ఆమె ఇద్దరు కుమారులు నీ యొద్దకు వచ్చాము అని కబురు చేశాడు. మోషేకి వర్తమానం పంపించాడు, మేము వచ్చి రెడీగా ఉన్నామని. అది విన్నప్పుడు మోషే నాయకత్వంలో ఉన్నాడు. ఒకప్పుడు పశువుల కాపరిగా తన యొద్ద ఉండేవాడు ఇత్రో దగ్గరే, కానీ ఇప్పుడు పెద్ద నాయకుడు అయిపోయాడు. అతని వెనక పెద్ద జనాంగం, చాలా గొప్ప బాధ్యతతో వెళుతున్నాడు. మోషేకి కబురు చేసినప్పుడు మోషే గౌరవంగా మామగారిని ఎదుర్కొన్నాడు. మామను గౌరవంగా ఎదుర్కొని వందనం చేసి అతన్ని ముద్దు పెట్టుకుని ఒకరి క్షేమ సమాచారం ఒకరు తెలుసుకున్నారు. కుటుంబాల మధ్య ఎటువంటి ఐక్యత, గౌరవ సాంప్రదాయాలు ఉన్నాయో మనకు తెలియచేయబడుతోంది. ఇతర వయసులో పెద్దవాడు మోషే కంటే, నో డౌట్ అబౌట్ ఇట్, ఏమనుమానం లేదు. సో పెద్దవాడు మామగారు, ఆయనకి వందనం చేయాలి. ఇత్రో మోషేకి వందనం చేయలే, మోషే ఇత్రోకు వందనం చేశాడు. కనుక పెద్దలను గౌరవించటం, ఘనపరచటం అనే సంప్రదాయం ఒక మంచి సంప్రదాయం మోషే కలిగి ఉన్నాడని మనకు అర్థమవుతుంది. వందనం చేసుకున్నట్టు మాత్రమే కాదు, ముద్దు పెట్టుకుని క్షేమ సమాచారం తెలుసుకున్నాడు. సాధారణంగా ఇన్లాస్ మధ్యలో తగువులు ఉంటాయి, కానీ ఈ మామ అల్లుల మధ్యలో తగువులు లేకపోగా పితృవాత్సల్యం కనబడుతుంది. ఒక తండ్రి బిడ్డ ఏ విధంగా కలిసిపోయి ఉంటారో మామ అల్లుడు కూడా ఆ విధంగానే కలిశారు. మోషే గౌరవ సాంప్రదాయాలతో మామగారిని ఎదుర్కొన్నాడు. 8వ వచనం, వారిని గుడారంలోకి తీసుకొచ్చాడు. తర్వాత మోషే యెహోవా ఇశ్రాయేలీయుల కొరకును ఫరో కొరకును ఐగుప్తులకును చేసినదంతయు త్రోవలో తమకు వచ్చిన కష్టాలు యావత్తు యెహోవా తమను విడిపించినటువంటి వివరాలు తన మామగారికి వివరించి చెప్పాడు. యెహోవా ఐగుప్తుల చేతిలో నుండి విడిపించిన ఇశ్రాయేలీయులకు చేసిన మేలంతటిని గురించి విని ఇత్రో సంతోషించాడు. ఇది చాలా అవసరం, ఇది చాలా అవసరం. కుటుంబాల మధ్య ఒకరి యొక్క వెల్ఫేర్ ఒకళ్ళు తెలుసుకున్న తర్వాత, ఒకరి యొక్క యోగక్షేమాలు ఒకరు తెలుసుకున్న తర్వాత సంతోషించాలి. తమ బిడ్డలకు, బిడ్డల జీవితాల్లో దేవుడు చేసిన మేళ్లను బట్టి సంతోషించేటువంటి మంచి సంప్రదాయం ఇత్రో కనపరిచాడు. మరియు ఇత్రో ఐగుప్తుల చేతిలో నుండి, ఫరో చేతిలో నుండి మిమ్మల్ని విడిపించి ఐగుప్తుల చేతి కింద నుండి ఈ ప్రజలను విడిపించిన యెహోవా స్తుతించబడునుగాక, దేవుని స్తుతిస్తున్నాడు. మిద్యానీయుడు అన్యుడు, అబ్రహాము యొక్క ఉపపత్ని అయినటువంటి కెతూరా, అబ్రహాము వివాహం చేసుకున్నాడు. శారా మరణం తర్వాత కెతూరాను వివాహం చేసుకున్నాడు. కెతూరాను వివాహం చేసుకున్నది ఆదికాండం 25వ అధ్యాయంలో కనిపిస్తుంది. కెతూరాకు 6 పిల్లలు కన్నాడు. 6లో మిద్యాను ఒకడు. ఒకసారి ఆ మాట మీకు చదివి నేను వినిపిస్తాను, చూడండి. ఆదికాండం గ్రంథము 25వ అధ్యాయము 1వ వచనం. అబ్రహాము తన 137వ ఏట, అతని భార్య శారా చనిపోయింది. 140వ ఏట ఇస్సాకు పెళ్లి చేసుకున్నాడు, రెబ్కాను. ఇస్సాకు వివాహమైన వెంటనే అబ్రహాము మరలా పెళ్లి చేసుకున్నాడు 140వ ఏట కెతూరాని. కెతూరాకి 6 కొడుకులు పుట్టారు, 6 కుమారులు పుట్టారు. వాళ్ళ పేర్లు ఆదికాండం గ్రంథము 25వ అధ్యాయం 1-2 వచనాలు. జిమ్రాను, యొక్షాను, మెదాను, మిద్యాను, ఇష్బాకు, షూవహు. ఈ 6 కూడాను అబ్రహాం కొడుకులే.
అబ్రహాము యొక్క సంతానానికి చెందినటువంటి మిద్యానులో నుండే ఇత్రో కూడా వచ్చాడు. గ్రహిస్తున్నారా? ఈ ఇత్రో మోషేకి మామగారుగా ఉన్నాడు. వీళ్ళంతా కూడా రిలేటివ్సే, బంధువర్గమే. కనుక యెహోవా స్తుతించబడును గాక అని చెబుతున్నాడు అతడు. దేవుణ్ణి ఆరాధించేటువంటి వానిగా ఇత్రో మారిపోయాడు. ఇక్కడ ఐగుప్తీయులు గర్వించి ఇశ్రాయేలు మీద చేసిన దౌర్జన్యాన్ని బట్టి యెహోవా చేసిన దాన్ని చూచి యెహోవా సమస్త దేవతల కంటే గొప్పవాడని ఇప్పుడు నాకు తెలిసినది అన్నాడు ఇత్రో. ఎందుకంటే మిద్యానులో వేరే దేవతలు ఉన్నాయి. మిద్యానుకు యెహోవా దేవుడు కాదు, మిద్యానుకు వేరే దేవతలు ఉన్నాయి. అక్కడ యాజకుడిగా ఇత్రో ఉన్నాడు. అక్కడ ఇతర దేవతలకు యాజకుడిగా ఉన్నటువంటి ఇత్రో యెహోవాను గురించి సాక్ష్యం చెబుతున్నాడు. చూడండి, యెహోవా స్తుతింపదగిన వాడును, సకల దేవతల కంటే యెహోవా పూజ్యనీయుడు, యెహోవా గొప్పవాడు అని నాకు తెలిసింది అన్నాడు. అంటే ఇక ఎక్కడ మీరు చూడండి, ఐగుప్తులో దేవతలన్నీ ఓడిపోయాయి, ఐగుప్తీయులు ఒప్పుకున్నారు యెహోవా దేవుడని. ఇక్కడ ఆ సమాచారం విన్న మిద్యానీయుడు ఒప్పుకుంటున్నాడు, మిద్యాను దేవతలు కూడా దేవుని ఎదుట వ్యర్థమే, యెహోవాయే నిజమైన దేవుడు అనేది రుజువయ్యింది అని అన్నాడు. పాత నిబంధనలో అష్షూరు దేవతలు ఉన్నాయి, అష్షూరు దేశంలో అష్షూరు దేవతలు ఉన్నాయి, బబులోన్లో బబులోన్ దేవతలు ఉన్నాయి. ఎక్కడికక్కడే దేవతలను మనుషులు చేసుకున్నారు. వాస్తవానికి వారు సజీవులైన వారు కాదు, వారి పేరిట దురాత్మ వారిని మభ్యపెట్టడమే తప్ప ఆ దేవతలు ఉన్నవి కాదు, లేని వాటినే ఉన్నట్టుగా వారు భావించి దురాత్మల చేతుల్లో వాళ్ళు బందీలుగా మారిపోయారు. ఇది బైబిల్ గ్రంథంలో దేవతలను గుర్చినటువంటి విధానం. అయితే సమస్త దేవతల కంటే యెహోవా గొప్పవాడు. సకల దేవతలు యేసుక్రీస్తు యొక్క పాదాల దగ్గర ప్రణమిల్లుతాయని అంటాడు. ప్రతివాని మోకాలు ఆయన ఎదుట వంగుతుంది అన్నాడు ఫిలిప్పీ పత్రికలో. ఆయన ఎదుట మోకరిస్తాయి అన్నాడు. అందుకనే మనకు భక్తులు పాటలు రాశారు, ఈ లోక దేవతలన్నీ ఆయన ముందర సాగిలపడి నమస్కరించి గజగజలాడతాయి అన్నాడు. ఏమిటవి? దురాత్మల సమూహాలు మనుషులను మభ్యపెట్టి దేవుని పేరిట ఆరాధన అందుకుంటున్నవిగా బైబిల్ గ్రంథంలో మనకు తెలుపబడింది. ఇక 13వ వచనం చూస్తే, తరువాత దినం వారు మోషే ప్రజలకు న్యాయం తీర్చని కూర్చున్నారు. మోషే మామగారికి విందు చేశాడు. మామగారితో పాటు ఇజ్రాయేలు పెద్దలు కూడా మోషేతో కలిసి దేవుని సన్నిధిలో భోజనం చేశారు, దేవునికి బలులు అర్పించారు. దేవునికి బలులు అర్పించి దేవుని ఆరాధించి ఆ బలిపీఠం దగ్గర వాళ్ళు భోజనాలు చేశారు. దే వర్షిప్డ్ గాడ్ అండ్ దే హ్యాడ్ ద ఫెలోషిప్ డిన్నర్. దే పార్టిసిపేటెడ్, వాళ్ళు దానిలో భాగస్తులుగా అయ్యారు. ఆ తర్వాత ఉదయం అయినప్పుడు మోషే ప్రజలకు న్యాయం తీర్చడానికి, తగువులు తీర్చడానికి ఉదయాన్నే కూర్చున్నాడు గుమ్మంలో. సాయంకాలం వరకు ప్రజలు మోషే వద్ద నిలబడి ఉన్నారు. ప్రజలకు తీర్పు తీర్చడానికి మోషే ఉదయం నుంచి సాయంకాలం వరకు అతడు కష్టపడుతున్నాడు, ప్రజలు కూడా వెయిట్ చేస్తున్నారు. సత్వర న్యాయం దొరకటలేదు, వెంటనే న్యాయం దొరకట్లేదు. ఇప్పటికీ కూడా మన దేశం, మా భారతదేశంలో న్యాయమూర్తుల కొరత ఉంది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ప్రధానమంత్రి దగ్గర ఒక బహిరంగ సభలో కన్నీళ్లు పెట్టుకున్నాడు. అది చాలా చర్చనీయాంశం అయింది మా దేశంలో. ఎందుకని? న్యాయమూర్తులు తగినంతమంది లేరు. ఒక కేసు విచారణ చేయడానికి సంవత్సరాలు, ఈ లోపల సాక్షులు చచ్చిపోతున్నారు, ప్రతివాదులు చచ్చిపోతున్నారు. కనుక ఒకడు హత్య చేసిన వాడికి శిక్ష పడాలంటే ఎన్నో సంవత్సరాలు. అంతెందుకు, మా ప్రధానమంత్రి ఇందిరాగాంధీని చంపేసిన కేసు తేలలేదు, 30 ఏళ్ళు అయినా. రాజీవ్ గాంధీని చంపిన హత్య కేసు ఇంకా తేలలేదు ఆయన. కాబట్టి కేసులు తేలటం లేదంటే కారణం కోర్టుల్లో న్యాయమూర్తులు సరిపడలేరు. అందువల్ల ఉన్న వాళ్ళకి ఆ యొక్క బరువు బాధ్యతలు ఎక్కువైపోయి ఆలస్యం అయిపోతారు. ఒక్కొక్క వాయిదా కొన్ని
పర్యాయాలు కొన్ని కేసుల్లో నెలలుగా కూడా వాయిదాలు పడిపోతున్నాయి. ఫాస్ట్ ట్రాక్ కోర్టులను పెట్టినా కూడా సత్వరం న్యాయం రావటం లేదు. ఇదే ప్రాబ్లం అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఇతరో ఏం చెబుతున్నా అంటే, నాయన ఉదయం నుంచి సాయంకాలం వరకు నువ్వు అలసిపోతున్నావు, వాళ్ళు అలసిపోతున్నారు. అలా కాదు, విధానం మార్చాలని చెప్పి ఒక సలహాని ఇస్తున్నాడు. ఏమిటి ఆ సలహా? 15వ వచనంలో ఈ విధంగా రాస్తున్నాడు. దేవుని తీర్పు తెలుసుకున్నట్టు ప్రజలు నా దగ్గరికి వస్తున్నారు. వారు వ్యాజ్యం ఏదైనా వెళ్తే నా దగ్గరికి వస్తారు. వారికి న్యాయం తీర్చి దేవుని కట్టడం ధర్మశాస్త్ర విధులు వారికి తెలుపుతున్నాను అని మామగారితో చెబితే, అందుకు మోషే మామ అతనితో, నువ్వు చేస్తున్న పని మంచిది కాదన్నాడు. ఒక అన్యుడు ఒక భక్తునితో అంటున్న మాట, నువ్వు చేస్తున్న పని మంచిది కాదంటే తను ఒప్పుకున్నాడు. ఇట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషనల్ ల్యాబ్స్ ఉన్నాయి ఇక్కడ, అందుకని ఒప్పుకున్నాడు. ఏమని చెబుతున్నాడు? నువ్వు చేస్తున్నది మంచి పని కాదు, నీతో నీ ప్రజలు నిశ్చయంగా నలిగిపోతారు. ఈ పని నీకు మిక్కిలి భారం, అది నువ్వు ఒక్కడవే చేయజాలవు. కాబట్టి నా మాట విను, నేను నీకు ఒక ఆలోచన చెబుతా. దేవుడు నీకు తోడై ఉంటాడు. ప్రజల పక్షంగా నువ్వు దేవుని సముఖం ఉండి వారి వ్యాజ్యాలు దేవుని దగ్గరికి తీసుకురా. నువ్వు వారికి ధర్మశాస్త్రాన్ని బోధించు. వారు నడవలసిన త్రోవ, చేయవలసిన కార్యాలు వారికి తెలుపు. అయితే మరియు నువ్వు ప్రజల్లో సామర్థ్యము, దైవభక్తి, సత్యాసక్తి, లంచము ఎరిగిన వారిని మనుషుల్ని 1000 మందికి ఒకడు, 100 మందికి ఒకడు, 50 మందికి ఒకడు, 10 మందికి ఒకడు న్యాయాధిపతులుగా నియమించు. రిక్రూటింగ్ జడ్జెస్. మంచి ఆలోచన ఇస్తున్నాడు. ఇది మంచి పని కాదు, నువ్వు అలసిపోతావు, ప్రజలు అలసిపోతారు. కాబట్టి ఇలా చేయటం మంచి పని కాదు. కనుక యు నీడ్ మోర్ జడ్జెస్ ఫర్ ఫెసిలిటేషన్. చిన్న వ్యాజ్యాలన్నీ వాళ్ళు తీర్చేస్తారు. చిన్న వ్యాజ్యం మొదలు పెద్ద వ్యాజ్యం వరకు అన్నీ నువ్వు ఒక్కడవే పరిశీలించాలంటే సమయం నీకు చాలదు, వాళ్ళకి చాలదు. కాబట్టి న్యాయం డిలే అయిపోతుంది, ప్రజలు సఫర్ అవుతారు. అందుకే నువ్వు ఈ విధంగా అనుసరించు. వారు ఎల్లప్పుడూ ప్రజలకు న్యాయం తీరుస్తూ ఉంటారు. గొప్ప వ్యాజ్యాలు నీ దగ్గరికి తెస్తారు, అల్పమైన వ్యాజ్యాలు వాళ్ళే తీరుస్తారు. జస్ట్ లైక్ అవర్ సుప్రీం కోర్ట్, హైకోర్ట్ సిస్టమ్, డిస్ట్రిక్ట్ కోర్ట్ అండ్ లోకల్ కోర్ట్. వారు నీతో ఈ భారం మోసినట్ల నీకు సులువుగా ఉంటుంది. దేవుడు ఇలాగ చేయటకు నీకు సెలవిస్తే నువ్వు ఈ పని చేయొచ్చు, దాని భారాన్ని భరించగలుగుతావు, సహింపగలుగుతావు. మరియు ఈ ప్రజలు తమ చోట్లకు సమాధానంగా వెళతారు అని చెప్పాడు. చాలా చక్కటి విఘ్నతతో కూడిన మాట చెప్పాడు కదా. అంటూ చివరిలో అన్నాడు, దేవుని చిత్తం అయితే ఇలా చేయి అన్నాడు. నా మాటని కాదు, నువ్వు ఇది దేవుని చిత్తమని దేవుడు నీకు గనక సమాధానం ఇస్తే గనక నువ్వు ఇలా చెయ్యి. దేవుడు కూడా నీకు నేను చెప్పిన మాట మంచిదని చెబితే నువ్వు ఇలా చేయి అన్నాడు. కనుక అక్కడ తన ఫీలింగ్స్ హర్ట్ కాకుండా మాట్లాడుతున్నాడు. దానికి మోసే వెంటనే నేను దేవుని దగ్గరికి వెళ్తాను, నేను అడుగుతాను, నేను తెలుసుకుంటాను అల్లా జ్ఞానాన్ని ఉపయోగించాడు అంతే. ఓకే, మీరు చెప్పింది బాగానే ఉంది, నువ్వు చెప్పినట్టుగానే చేస్తానని అతనికి మాట ఇచ్చి ఇశ్రాయేలీయుల సామర్థ్యం గల మనుషులు ఏర్పరచుకొని 1000 మందికి ఒకడు, 100 మందికి ఒకడు, 50 మందికి ఒకడు, 10 మందికి ఒకడిని పెట్టి న్యాయాధిపతులను ఏర్పాటు చేసి ప్రధానులుగా నియమించారు. వాళ్ళు న్యాయం తీరుస్తున్నారు. కఠిన వ్యాజ్యాలు మోషే దగ్గర తెస్తున్నారు, స్వల్ప వ్యాజ్యాలు వాళ్లే తీరుస్తున్నారు. అదంతా కూడా జరిగే వరకు, ఆ కార్యక్రమం ముగిసే వరకు అక్కడే ఉన్నాడు ఇత్రో. ఆ తర్వాత అతను బయలుదేరి తన స్వదేశానికి వెళ్ళిపోయాడు. మోషే తన మామను పంపివేశాడు, అతను తన దేశానికి వెళ్ళిపోయాడు. చూడండి, మనం 18వ అధ్యాయంలో ఒక అద్భుతమైనటువంటి అడ్మినిస్ట్రేషన్ చక్కటి పద్ధతి నేర్పించబడ్డా. ఒక పని ఒక్కడే చేయటం సాధ్యం కాదు కనుక ఒక టీమ్ ఆఫ్ పీపుల్ అవసరం. ఎప్పుడైనా అంతే, ఒక వ్యక్తి అన్నీ చేయలేడు, చేయాలని ప్రయత్నిస్తే అతనికి భారం అయిపోతుంది. కనుక అనేక మంది ఒక టీం వర్క్ ఏర్పరచుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు ఆయన చేసిన మొట్టమొదటి పని, బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఆయన శోధించబడ్డాడు. శోధించబడిన తర్వాత ఆయన ప్రయాణం ప్రారంభించి ఒక్కొక్క శిష్యుని చేర్చుకుంటూ 12 మంది శిష్యులను చేర్చుకున్న తర్వాతే ఆయన పబ్లిక్ మినిస్ట్రీ స్టార్ట్ చేశాడు. కనుక హీ ట్రైన్డ్ పీపుల్.
ఆయన శిష్యులను తయారు చేసుకున్నాడు, వారితోని మిషన్ని కంటిన్యూ చేశాడు. కనుక మనం దేవుని పనిలో ఉన్నప్పుడు నేను ఇండిపెండెంట్, అంతా నేనే చేయాలన్నట్టుగా ఉండకూడదు. ఏ పని కొరకు వారిని నియమించుకొని ఒక చక్కటి పద్ధతిలో ఘనమైన సేవ చేయటం నేర్చుకోవాలి. ప్రజలు క్షేమంగా ఉండాలి, మనం క్షేమంగా ఉండాలి. ఎవ్వరు కూడా ఎక్కడ టైం ల్యాప్సెస్ కానీ వర్క్ ల్యాప్సెస్ కానీ ఉండటానికి వీలు లేదు. ఆ విధంగా చక్కటి అడ్మినిస్ట్రేషన్తో ముందుకెళ్ళమని అన్యుడైనప్పటికీ కూడా ఇత్రో ఇచ్చిన సలహాను దేవుని బిడ్డ అయినటువంటి మోషే పాటించాడు. కాబట్టి ఈ లీడర్షిప్ స్కిల్స్, అడ్మినిస్ట్రేషనల్ స్కిల్స్ ఎవరు నేర్పించినా నేర్చుకోవాలి క్రైస్తవుడు. నేను నేర్చుకోనంటే కుదరదు. కనుక ట్రైనింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ప్రతి వ్యక్తి కూడా ప్రాపర్ ట్రైనింగ్ గుండా వెళ్ళాలి. అప్పుడే అద్భుతమైన ఫలితాలు తన యొక్క పరిచర్యలో చూడగలుగుతాడు. మనం 18వ అధ్యాయం ముగించుకుందాం.